ప్రస్తుతం మనతో పాటు బీసీ కమిషన్ మెంబర్ మాజీ కిషోర్ గారు ఉన్నారు. కిషోర్ గారు చెప్పండి, అసలు స్టే వస్తుందని చెప్పేసి అనుకున్నారా? సో ఇప్పుడు బీసీల పాలిట ఎవరు బీఆర్ఎస్ బీజేపీ శత్రువులు అనుకోవచ్చా, కాంగ్రెస్ శత్రువులు అనుకోవచ్చు? ఎందుకంటే మేము అసెంబ్లీలో జీవో పెట్టినాం, రాష్ట్రపతి వరకు వెళ్ళినాం, ఢిల్లీలో దీక్ష చేసినాం, అయినా కూడా కొన్ని కారణాల వల్ల అంటే రాలేకపోయింది. అయినా కూడా మాది సామాజిక కాంగ్రెస్ అని చెప్పేసి గర్వంగా చెప్తున్నారు. ఎవరిది తప్పు అనుకోవచ్చు ఇక్కడ? ఇప్పుడు మనము ఎప్పుడైనా పుండెక్కడ ఉంటే మందు అక్కడ పెట్టాలి. పుండు ఒక చోట పెట్టుకొని మందును ఒక చోట రాసి తగ్గట్లేదు, ఇది అయితలేదు అంటే ఎట్లయితుందండి? మేము మొదటి నుండి చెప్తున్నాము, ఇది సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఈ తీర్పును అధిగమించాలంటే రాష్ట్రపతి గారి దగ్గర మాత్రమే అవుతుంది, పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా మాత్రమే అవుతుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినప్పటి నుండి ఈ రోజు వరకు వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల నుండి కూడా ప్రతి సందర్భంలో బీసీల విషయంలో తప్పులే చేస్తుంది. ఫస్ట్ బీసీ కమిషన్ వేసి బీసీ కమిషన్ ద్వారానే సర్వే చేపిస్తా ఉన్నది. కాదు, తప్పు, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధము, ఇది నిలబడదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హైకోర్టులో మేము పిటిషన్ వేస్తే హైకోర్టు మొట్టకాయలు వేసి అప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసింది. డెడికేటెడ్ కమిషన్ వేసి అడావుడిగా దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి సర్వే చేపించి ఆ వచ్చిన రిపోర్ట్ను మళ్ళీ వీళ్ళు తీసుకొని అది చేసింది. అయినా కూడా మేము అసెంబ్లీలో పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్పష్టంగా చెప్పినాం, మేము బీసీల యొక్క రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాము. 42% కాదు 50% వేయడానికి కూడా చిత్తశుద్ధితోని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంటాము. అంటే మీరు ఒక బీసీ కమిషన్ మెంబర్ గా స్టే వస్తుందని చెప్పేసి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినారా? ఎందుకంటే నిన్ననే స్టే వస్తుంది అనుకున్నారు, బట్ నిన్న స్టే విధించకపోవడంతో ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కూడా అనుకున్నారు కదా. సో ఒక బీసీ కమిషన్ మెంబర్ అనుకున్నారా మీరు? తప్పకుండా దీని మీద స్టే వస్తుందని, ఎందుకంటే స్టే వస్తుందని తెలుసు, ఎందుకంటే ఆ జీవోనే విరుద్ధంగా ఉంది, దానికి సైంటిఫిక్గా లేదు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం లేదు, వాళ్ళకు సర్వే సరిగా చేయలేదు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ను బయట పెట్టలేదు, కాబట్టి స్టే కంపల్సరీ వస్తుందని తెలుసు. కానీ మేము ఏం చెప్పినామంటే అందరం కలిసి అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి అవసరం అనుకుంటే ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం. దీన్ని ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టుకుంటే మాత్రమే నిలబడుతుంది. ఎందుకంటే మనకు బీహారు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో కనబడ్డది. మహారాష్ట్రలో ఎలక్షన్లు అయిపోయాక కూడా ఎలక్షన్లు రద్దు చేసింది. బీహార్లో మొత్తం చేసే సర్వే తప్పని కొట్టివేసింది. మనకు తమిళనాడు మోడల్ కనిపిస్తుంది. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. అంటే కేవలం 9th షెడ్యూల్లో పెట్టించుకోవడం వల్ల మాత్రమే ఈ రోజు వరకు కూడా కోర్టులో నిలబడ్డది. కాబట్టి దాన్ని మోడల్గా చూసి దాన్ని చేద్దామంటే మా దగ్గర మంత్రదండం ఉంది, మా దగ్గర ఉపాయం ఉంది, మా దగ్గర అది ఉందని చెప్పి బీసీలను మోసం చేసే విధంగా, బీసీలను ఓటు బ్యాంకుగా చూసి ఓట్లు వేసుకునే విధంగా చేసి తప్పించి ఈరోజు జైలు. తప్పకుండా బీసీలు ఈరోజు తప్పకుండా చైతన్యవంతమయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని, వారి ఎన్నికల కోసం వారి యొక్క అవకాశవాద రాజకీయాలు ఈరోజు స్పష్టంగా కనబడ్డాయి. కోర్టులో కూడా వారు సరిగా వాదించలేదు, వారి అడ్వకేట్లు సరిగా వాదించలేకపోవడం వల్లనే, సరైన విధానంగా చెప్పకపోవడం వల్లనే ఈరోజు స్టే రావడం చాలా తప్పకుండా అండి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తప్పకుండా బీసీలు దీన్ని తప్పకుండా చూపిస్తారు, మోసాన్ని ఎండగడతారు, వారికి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు.